హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ దువ్వెనలను క్లీన్‌గా, ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ టిప్ అనేది ఈ వీడియోలో చూసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్‌గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఈ కోమ్స్ అన్నీ ఎంత నల్లగా ఉన్నాయో. వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఒక లెమన్ తీసుకోవాలండి. ఇది పాడైపోయిన లెమన్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఫ్రెష్‌దేం అవసరం లేదండి. ఈ విధంగా ఒక హాఫ్ లెమన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ దువ్వెన పైన పెట్టేసి రబ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ బాగా రబ్ చేయాలి. ఒక 2 మినిట్స్ రబ్ చేసేయండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు రబ్ చేసినట్లయితే ఈజీగా కోమ్లో ఉన్న దుమ్ము అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ లెమన్తో క్లీన్ చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుందండి. ఈ హెయిర్స్కి అనేది కూడా లెమన్ అనేది చాలా మంచిది కాబట్టి ఈ విధంగా నేనైతే కోమ్కి అన్నిటికీ లెమన్ అప్లై చేసేస్తున్నాను. మంచిగా ఇట్లా అప్లై చేసిన తర్వాత ఒక మగ్లో కొంచెం సర్ఫ్ వేసేసుకొని వాటర్ వేసేసుకుంటున్నాను. ఆ సర్ఫ్ అనేది కరిగే వరకు ఇలా కలుపుకున్నాను. తర్వాత ఆ దువ్వెనని ఆ వాటర్లో డిప్ చేసేసి వీడియోలో చూపించినట్టుగా రబ్ చేసేసుకోవడమే. లాస్ట్లో ఏమైనా మైలా ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, ఒకసారి చూడండి, కొత్త కోంబులాగా తయారైపోతుంది. టైం కూడా తక్కువ తీసుకుంటుందండి. అస్సలు టైం ఎక్కువ పట్టదనమాట. చూడండి, వీడియోలో చూపించినట్టుగా బ్రష్ని ఈ షేప్లో రుద్దినట్లయితే కోంబులో ఏమన్నా మైలా ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. డాండ్రఫ్ రాకూడదు అనుకుంటే ఎవరి కోంబు వాళ్ళే పెట్టుకోవాలండి. ఒకరు యూజ్ చేసిన కోంబు మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఇది మాత్రం ఒక చిన్న టిప్ అనమాట. ఇక్కడ చూసారుగా వీడియోలో నేను అన్ని కోంబ్స్కి అన్నిటిని సర్ఫ్తోనే ఈ వీడియోలో చూపించినట్టుగా రబ్ చేసేసాను. ఇలా రబ్ చేసిన తర్వాత ఆ కోమ్స్ అన్నిటిని మంచిగా ట్యాప్ కింద పెట్టేసి నీట్గా వాష్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. ఏమైనా ఉంటే బ్రష్తోనే ఇలా వాటర్లో రబ్ చేసేసుకోవడమే. కొత్త కోమ్ లాగా తయారైపోతుంది. చూడండి, ఫైనల్గా ఈ కోమ్స్ అనేటివి డ్రై అయిపోయిన తర్వాత ఏ విధంగా వస్తాయో చూసేయండి. చూసారు కదా ఎంత కొత్తగా ఉన్నాయో. కొంచెం కూడా దీంట్లో మైల్ అనేది ఏమీ లేదు. ఈ ఐడియా కనుక మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.